హలో అండి, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే అరకులో చూడవలసిన ప్లేస్లో ఒకటైన ట్రైబల్ మ్యూజియాన్ని చూపించబోతున్నాను. అసలు ఈ ట్రైబల్ మ్యూజియం ఎలా ఉంటుంది, ఈ ట్రైబల్ మ్యూజియం యొక్క విశేషాలు అన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ మ్యూజియం లోపలికి వెళ్ళడానికి 60 రూపీస్ పర్ హెడ్ టికెట్ ఛార్జ్ చేస్తారు. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనం మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రూట్ మ్యాప్లతో పాటుగా మనకి స్టార్టింగ్లోనే బోటింగ్ పాయింట్ ఉంటుంది. సో బోటింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ బోటింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఈ మ్యూజియంలో 7:30 వరకు టికెట్స్ ఇస్తారు. మేము 6:30కి అలా వెళ్ళాము. చీకటి పడింది కాబట్టి లైట్లతోని ఇంకా చాలా బాగుంది మార్నింగ్ కంటే కూడా. మనకి ఇక్కడ రూట్ మ్యాప్లో అరకుతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏంటి, ఏమేమి ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అని కూడా అన్ని క్లియర్గా చూపిస్తున్నారు. మనకి అక్కడ పక్కన బోర్డ్ పెట్టారు కదా, ఆ బోర్డులో ఇలా మొత్తం కూడా 4 రూట్ మ్యాప్లు ఉన్నాయండి. ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి అనేసి, అలాగే కార్ వెహికల్స్ ఎలా వెళ్తాయి, ఏమైనా బ్రిడ్జెస్ ఉన్నాయా పైన, అలాగే వాటర్ ఫాల్స్ ఏమున్నాయి అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి రూట్ మ్యాప్లన్నీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల గేమ్స్ కూడా ఉన్నాయి. మనం కావాలంటే ఆ గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బోటింగ్ చేయడానికి ఎంట్రన్స్ పాయింట్. దాని పక్కనే పిల్లలు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఉయ్యాలలు కూడా ఉన్నాయి. మనకి ఈ ట్రైబల్ మ్యూజియంలో ముఖ్యంగా ఆదివాసుల యొక్క జీవన విధానం, వాళ్ళ జీవన శైలి అనేది చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. మనకి ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోపలే ఆదివాసుల యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది, వాళ్ళకి వేటకి వెళ్ళేటప్పుడు ఉపయోగించే వస్తువులు ఏంటి, ఆహార పదార్థాలు ఏమిటి, వాళ్ళు పండించే పంటలు కానివ్వండి, వాళ్ళు వంట సామాగ్రి, అలాగే వండుకోవడానికి, వేటకు వెళ్ళడానికి, పొలం దున్నడానికి ఉపయోగించే ప్రతి ఒక్కటి కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా ఈ పిక్చర్స్ రూపంలో చూపిస్తున్నారు. మీరు ఇవంతా చూస్తే నిజంగా రియల్ మనుషులేమో అనుకునే అంత అద్భుతంగా ఉన్నాయి. సో వేటకు వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు తీసుకెళ్తారు, వేటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు, అలాగే ఇక్కడ అప్పట్లో మనకి గ్రైండర్లు లేవు కాబట్టి తిరగల్లో వేసి పప్పులు రుబ్బుకోవడం కానివ్వండి, దంచడం మనకి దంచేటప్పుడు ఎలాంటి రోకళ్ళు వాడుతూ ఉన్నామో అనేది కూడా నీట్గా చూపిస్తున్నారు. అంతేకాకుండా అప్పట్లో ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక చెట్లు అనేటివి, ఇంట్లో మొక్కలు కానివ్వండి, చెట్లు కానివ్వండి ఉండేవి కాబట్టి ప్రతి గదిలో కూడా చుట్టూ చెట్లు అనేది పెట్టారు. ఇక్కడ కూరగాయలు తరుగుతున్నది, కోళ్ళ కోసం ప్రత్యేకంగా గోళ్ళు కట్టడం, ఇదంతా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకు ఇలాంటి వీడియోస్ కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్ చూపిస్తే వాళ్ళకు కూడా ఆదివాసుల యొక్క జీవన విధానం ఎలా ఉంది, అలాగే మన లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎలా మారిపోయింది అనేది కూడా వాళ్ళు కూడా క్లియర్గా తెలుసుకుంటారు. సో ఇదైతే పిల్లలు తెలుసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో మా పాప కూడా ఈ మ్యూజియం చూసినప్పుడు తను చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూస్తున్న మీరు అన్నీ కూడా మనకు వంటలు వండుకోవడానికి కానివ్వండి, వర్షం పడినప్పుడు గొడుగులు, అలాగే తిరగళ్ళు, బాండాగారాలు, గరిటెలు, ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్క గదిని సపరేట్గా చేస్తూ ఒక్కొక్క గదిలో అవి అనేది స్టోర్ చేసి మనకి చూపిస్తూ ఉన్నారు. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్ మ్యూజియానికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి. ఇప్పుడు ఇంకా సరికొత్త పద్ధతిలో మ్యూజియాన్ని డెవలప్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ మనకి డోళ్ళు, డప్పులు వాయిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆదివాసుల యొక్క దేవతలను పూజిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు పెళ్ళి చేసేటప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అనేది కూడా కొంచెం చిన్నగా మనకి ఆ పిక్చర్ రూపంలో చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళు బయట పడుకోవడానికి నవార్ మంచం వేసుకున్నారు. అప్పట్లో ఎక్కువగా నవార్ మంచాలు ఉండేవి, ఇప్పుడు కొందరి ఇళ్లలో మాత్రమే అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఆవిడ చాటతి చెరుగుతూ ఉండడము, ఇతను
దారాన్ని చుడుతూ ఉండడము. ఇది వచ్చేసి మనకి మార్కెట్ అండి. ఇంతకుముందు సంత అంటారు. సో ఈ సంతలో కూరగాయలు, వాళ్ళు పండించే ఆహార దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఏమేం పంటలు ఉండేటివి, ఏమేం ఆహార దినుసులు ఈ అరకులో పండించేవాళ్ళు, ఇదంతా కూడా ఉంది. ఇవంతా కూడా మనకి పొలంలో కలుపు మొక్కలు ఎలా తీస్తున్నారు, అలాగే నాగలు పట్టుకొని ఎలా దున్నుతున్నారు, అలాగే ఏమేం పంటలైతే వచ్చాయి, ఇక్కడ కూకుడుకాయలు, శీకాకాయలు, మష్రూమ్స్, వాటన్నిటిని కట్ చేయడం. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు సీతాఫల చెట్లు, ఇవంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పెళ్లి తంతు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చక్కగా తలకు తలపాగా కట్టుకొని పెళ్లి తంతు కార్యక్రమం అనేది కూడా ఈ చూపిస్తున్నారు. ఇదంతా కూడా మనకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన వస్తువులు, అలాగే నిల్వ చేసే భాండాగారాలు కానివ్వండి, చాలా బాగున్నాయి. ఇదంతా కూడా ఆదివాసుల యొక్క డ్యాన్స్ చేసేటప్పుడు ఉండేది. ఇలా అదంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకో రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్లలోకి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు ఏమేమి ఆహార ధాన్యాలు పండించేవారు అదంతా కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఆర్గానిక్గా పండించినవన్నీ కూడా చిరుధాన్యాలు అలాంటివి అమ్ముతూ ఉన్నారు. కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ ట్రైబల్ మ్యూజియం మనకి 2 ఫ్లోర్లు ఉంది. ఆ 2 ఫ్లోర్లు చూసిన తర్వాత ఇక్కడంతా కూడా షాపింగ్ ఉంది. ఈ షాపింగ్లో వచ్చేసి కూడా మనకి చెక్క వస్తువులు, అలాగే ఇంటికి డెకరేషన్స్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్లు, గాజులు, ఇలా ఆడవాళ్ళకు సంబంధించి చాలా రకాల వస్తువులు అయితే షాపింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ట్రైబల్ మ్యూజియంని మనము 2 గంటల పాటు నిదానంగా చూస్తూ వెళ్ళవచ్చు. నేనైతే చాలా తక్కువ టైంలో మ్యూజియం యొక్క అన్ని విశేషాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్ రూపంలో అడగొచ్చు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో పొందగలరు.